యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. పలమనేరు రూరల్ మండలం జగమర్ల అటవీ ప్రాంతంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు బంగారుపాళ్యంకు చెందిన మేస్త్రి నాగరాజుగా పోలీసులు గుర్తించారు. నాగరాజు 3 రోజులుగా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. 3 రోజుల క్రితం ఓ సిమెంట్ షాప్ యాజమానితో గొడవ జరిగినట్లు, ఆర్థిక లావాదేవీలతో సిమెంట్ షాప్ యాజమాని నాగరాజును నిలదీశారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇక అవమాన భారం తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నాడంటూ కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 6 నెలల ముందు సిమెంట్తో 18,000 ఉంది సార్. 18,000 సిమెంట్ డబ్బు వేరే సందీప్ బంగారు మండల ఆఫీసర్గా సందీప్ అంగిడి పెట్టుకున్నాడు. సిమెంట్ అంగిడి 18,000 ఏదో నేను ఇచ్చినానని చెప్పి ఏమని చెప్పినాడు. ఆయన ఇయ్యలేదని చెప్పినారు. దానికి అరుచుకున్నారు. మళ్ళీ ఏం చేసి మీరు రొంప పెద్ద అవుతుందని మళ్ళీ మేము ఎత్తుకుని 20,000 సిమెంట్ అంగడి ఆయన సందీప్ ఇచ్చేస్తాం. ఇంతటితో ఇంక వద్దు మీ అంగడి కూడా మేము ఏదో మా బాధ పడుకొని ఇల్లు కట్టుకుని కొత్తిల్లు సార్ చేసుకుంటామంటే ఇప్పుడు నెలకు ముందు నన్ను కొట్టినాడు అనేసి మొన్న ఆదివారం సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. నాగరాజు ఏమన్నా తగ్గివారు సార్ బంగారుపల్లి చేసుకున్నాడు. మీకేమవుతాడు అన్న సార్ తొడుకొని పోయి రెడీ చేసి మమ్మల్ని బాగా వచ్చాం. మళ్ళీ నిన్న కుప్పం పోయినాడు. కుప్పం పోయేసి రిటర్న్ వీడియో మొత్తం రాసి కూడా పెట్టుకున్నాడు. రాసి నేను చచ్చిపోతానని చెప్పి అన్నీ చేసినాడు. నా సాగు కారణం సందీపే, నన్ను మోసం చేసినాడు. సిమెంట్ అంగడి అది ఆడికి ఉన్నది. సరే మా నాన్న బాగున్నాడు కదా అని అనుకుంటుంది. మళ్ళీ మొన్న బుధవారం ఫోన్ చేస్తుంది. బుధవారం 4 గంటలకు ఫోన్ చేస్తే మాది పలమనేరు నుంచి వస్తానమ్మా అనేసి అమ్మకు చెప్పి 4 గంటల నుంచి మళ్ళీ ఇంటికి రాలేదు. మళ్ళీ నిన్న వేరే ఇది ఒక నెట్ ఇది వచ్చింది. దాన్ని చూసుకొని లొకేషన్ ఇదంతా తిరుగుతుంది. ఏడ కనపడలే. మళ్ళీ పోయేసి మళ్ళీ ఈ పొద్దు డౌట్ వచ్చి బంగారుపల్లిలో నిన్న సాయంత్రం కంప్లైంట్ ఇస్తుంది. మళ్ళీ ఈ పొద్దు డౌట్ వచ్చి ఆటో పెట్టుకొని ఇప్పుడు వస్తే ఈ మాది ఉంది.